హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. Presented by బాలయ్య టాకీస్. పచ్చని ప్రకృతి మధ్యలో గర్జిస్తూ కిందకు దూకే నీటి ప్రవాహం, చల్లని వాతావరణం, కుటుంబంతో గడపడానికి అద్భుతమైన ప్రదేశం. తిరుపరప్పు జలపాతం కన్యాకుమారి నుండి సుమారు 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో ఉంటుంది. ఈ వీడియోలో తిరుపరప్పు జలపాతం ప్రత్యేకతలు, చరిత్ర, ఎలా వెళ్ళాలి మరియు అక్కడ ఏమేం చూడవచ్చో తెలుసుకుందాం. తిరుపరప్పు జలపాతం తమిళనాడులో ఉంది. ఇది నాగర్కోయిల్ నగరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పశ్చిమ కనుమల నుంచి వచ్చే కోదయ్యార్ నది నీటితో ఈ జలపాతం ఏర్పడింది. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం లాంటిది. చుట్టూ పచ్చని కొండలు, కొబ్బరి తోటలు మరియు ప్రశాంతమైన వాతావరణం సందర్శకులను ఆకర్షిస్తాయి. దిహ జలపాతం ప్రత్యేకత. తిరుపరప్పు జలపాతం సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీటిని కిందకు పంపుతుంది. భారీ రాతిగోడపై నుంచి తెల్లటి నీరు దూకుతూ ఉండే దృశ్యం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రత్యేకంగా స్నానం చేయడానికి సురక్షితమైన ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అందువల్ల కుటుంబాలు, పిల్లలు కూడా ఆనందంగా నీటిలో ఆడుకోవచ్చు. వర్షాకాలంలో ఈ జలపాతం మరింత అందంగా మారుతుంది. ఆ సమయంలో నీటి ప్రవాహం బలంగా ఉండటంతో దృశ్యం మరింత ఆకట్టుకుంటుంది. జలపాతం సమీపంలో చిన్న పడవ విహారం కూడా అందుబాటులో ఉంటుంది. ప్రశాంతమైన నీటిలో పడవలో ప్రయాణిస్తూ చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఉదయం లేదా సాయంత్రం సమయంలో తీసిన ఫోటోలు ఎంతో అందంగా ఉంటాయి. మహాదేవ ఆలయం తిరుపరప్పు జలపాతం దగ్గర ఉంది. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని చెప్తారు. భక్తులు జలపాతం సందర్శనతో పాటు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. ప్రకృతి మరియు ఆధ్యాత్మికత కలిసిన అరుదైన ప్రదేశంగా ఇది ప్రసిద్ధి చెందింది. జలపాతాన్ని సందర్శించడానికి జూన్ నుండి జనవరి వరకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. వర్షాకాలం తర్వాత నీటి ప్రవాహం సమృద్ధిగా ఉంటుంది. అయితే వారాంతాల్లో ఎక్కువ రద్దీ ఉంటుంది. ప్రశాంతంగా ఆస్వాదించాలంటే వారంలో సాధారణ రోజుల్లో వెళ్లడం మంచిది. తిరుపరప్పుకు చేరుకోవడానికి సమీప నగరం నాగర్కోయిల్. ఇక్కడి నుంచి బస్సులు, టాక్సీలు సులభంగా లభిస్తాయి. సమీప రైల్వే స్టేషన్ నాగర్కోయిల్. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తే పచ్చని ప్రకృతి దృశ్యాలు మీ ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మారుతాయి. ప్రకృతి అందాలు, చల్లని జలపాతం, ప్రశాంతమైన వాతావరణం మరియు ఆధ్యాత్మిక అనుభూతి ఇవన్నీ ఒకే చోట ఆస్వాదించాలంటే తిరుపరప్పు జలపాతం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని ట్రావెల్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన ప్రదేశంతో లేదా దేవాలయంతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ బాలయ్య టాకీస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.